రాజాగారి పేడ విరగడైన శుభ సందర్భంలో ఈ రాత్రి మనం శివతాండం ఆడేవలసిందే. ఆడేద్దాం రే అప్పలకొండ ఇంకో బ్యాగ్. ఆ రాజాగాడికి అంత డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు మామయ్య. ఒక్క మాట నాతో చెప్పుంటే వాడిని పచ్చడి కింద కొట్టి చంపేసి ఉండేవాడిని. అక్కర్లేదు మోహన్, చంపక్కర్లేదు. పావుకి కూరలు పిండేస్తే చాలు చచ్చినట్టే లెక్క. ఈ రాజా లాంటి పేదవాడిని కత్తిపుచ్చుకు పొడవడం కన్నా నోట్ల కట్టలతో కొట్టడమే బెటర్. వెరీ గుడ్ మిస్టర్ భాస్కర్ రావు. నీ బ్రెయిన్ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలా? ఇంకా నయం నా బాడీని తీసుకెళ్లి జూలో పెట్టాలన్నావు కదా. డాడీ ఈ నెక్లెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎప్పుడు కొన్నావమ్మా? నేను కొనలేదు డాడీ, నా కాబోయే భర్త కొన్నారు. ఏరా నాకు తెలియకుండా అమ్మాయికి నెక్లెస్ ఎప్పుడు కొన్నారా? నేనెప్పుడు కొనివ్వలేదు డాడ్. మరి ఎవరు కొనిచ్చారు? నేను కొనిచ్చాను. ఏ షాక్ తినట్టు అలా అయిపోయారు? నిన్న మీరిచ్చిన వరకట్నం డబ్బుని తిరిగి మీ అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చాను. ఇదిగో రసీదు. అది వరకట్నం కాదురా, నీ పీడ వదిలించుకోవడానికి నేను ఇచ్చిన ఫీజు. మీరు అంత డబ్బు ఇచ్చినా మీ అమ్మాయిని వదులుకోపోవడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1 ప్రేమ, 2 ప్రేమ, 3 ప్రేమ. ఏ కోపం వచ్చిందా? మీ దగ్గరున్న డబ్బుకి అన్ని శక్తులు ఉండొచ్చు, కానీ పవిత్రమైన ప్రేమను కొనగలిగే శక్తి ఇంకా మీ పచ్చనోట్లకు రాలేదని మాత్రం గుర్తుంచుకోండి. ఆ పనేదో మీరు చేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జయ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మాకు పెళ్లి దండలు వేయడం ఇష్టం లేక నా ఫోటోకి పూలదండ వేయడానికి ప్రయత్నించారు. మీ ముగ్గురి ఫోటోలకి పూలదండలు వేసేస్తాను, జాగ్రత్త. ఈ పని గాజులు దొరుకున్న ఆడవాళ్ళు కూడా చేస్తారు. చూడు, ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి, నా దగ్గరగా నేర్పిస్తాను. చేస్తాను మందు మీద బయట డ్రైవర్ రాస్కల్, నీకెంత కండకవరం రా. ఏమయ్యా భాస్కర్ రావు, నీ కాబోయే అల్లుడిని ఇన్సల్ట్ చేస్తా ఉంటే ఊరికి అలా చూస్తూ ఊరుకుంటా? ఇందులో ఆయన తప్పే లేదు. నేనే కోరి ప్రేమించాను. తప్పులని నువ్వే చేసావు. ముందు నిన్ను ప్రేమించడమే ఒక నేరం అయితే అందులో నాకు భాగం ఉంది. ముందు నన్ను శిక్షించండి. శిక్షించడం కాదురా, ఇవన్నీ అంతు చూస్తాను. అడమ్స్, అమ్మాయిని మేడ మీద తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నా ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను బంధిస్తావా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. డబ్బు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ మాట పాటించడం నా నియమం. హాయిగా ఈ గదిలో రెస్ట్ తీసుకోండి. ఓకే? నీ పరిస్థితులు ఆలోచించకుండా నా ఇంటల్లుడు కావాలని ప్రయత్నించినందుకు నేనిచ్చే కట్నం ఇదే. ఒంటి మీద దెబ్బలకే మనసులోని ప్రేమ చచ్చిపోతే అది ప్రేమే కాదు భాస్కరరావు గారు. లక్షలు లక్షలు డబ్బుకే లొంగిన వాణ్ణి ఈ దెబ్బలకు లొంగి మీ జైలు వదిలేస్తారని మాత్రం అనుకోకండి. ఇప్పుడు అవకాశం మీది కాబట్టి నన్ను కొట్టారు, కానీ ఉయ్యాల ఎంత ముందుకెళ్తుందో అంతా వెనక్కి వస్తుంది. ఏదో ఒక రోజు ఈ బెల్ట్ నా చేతికి రాకపోదు. అప్పుడు మన అకౌంట్ వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రామిస్ చేసి మరీ వెళ్తున్నాను. భాస్కర్, వీడికి నువ్వు వట్టి సెకండ్ ఇచ్చి వదిలేస్తే లాభం లేదు. వీడిని కూతురికి మొగడే కాదు, మనకి ఎముడవుతాడు. వీడిని ఏదో ఒకటి వెంటనే చేసేయాలి. యాడమ్స్ సార్, దండ ఖర్చు